దేవుడే నీకు దిక్కు. ఎవరి దిక్కు అండి? మనుషులందరికీ. భూమి మీద ఉన్నంతకాలం నా అంతటోడు లేడు, నీ అంతటోడు లేడు. చూసారా, నా అంతటోడు లేదు, నా అంతటోడు, నా కులం గొప్పది, నా కులం గొప్పది, అస్సలు నా కులానికి ఎదురు లేదు, అది ఇదని ప్రగల్భాలు ఎన్నో వెలుగుతూ ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత దిక్కే లేదు. ఇక చచ్చిపోయిన తర్వాత దేవుడే దిక్కు. అసలు తల్లి గర్భంలో నాకు ఎవరు దిక్కు చెప్పండి? దేవుడే కదా దిక్కు. అది అసలు బ్రతుకుతున్నప్పుడు ఎవరు దిక్కు అండి? దేవుడే కదా దిక్కు. గాలి ఆపేయడానికి ఏమవుతాం? గాలి అట్లా ఆపేయడానికి ఇతను ముక్కులోకి వెళ్ళబాక గాలిని ఆపేయడానికి అవుట్, దెబ్బలు చచ్చిపోతారు. తల్లి గర్భంలో దిక్కు దేవుడు, బ్రతుకుతున్నప్పుడు దిక్కు దేవుడు. ఎందుకంటే ఆహారం చేసింది ఆయనే. తింటున్నావు, నువ్వు బ్రతుకుతున్నావు, దిక్కు ఆయన కదా. మరి అన్నిటికీ దిక్కు ఆయన అయితే వాటిలో కొన్ని సంపాదించుకొని నాకు ఇవే దిక్కు అని మనిషి గర్వపడుతున్నాడండి. ఇది సాతాను లక్షణం. వద్దు.